థియేటర్స్లో సందడి చేసిన ఒక బాలీవుడ్ మూవీ 2 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ నిర్మించాడు. కామెడీ స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను బాగానే నవ్వించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత నటుడు ఇమ్రాన్ ఖాన్ ఈ సినిమా ద్వారా వెండితెరపైకి తిరిగి రావడం విశేషం. అమీర్ ఖాన్ కూడా ఇందులో ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతానికి ఇది హిందీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. దీని పేరు ఏ ఓటీటీలో ఉంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే హ్యాపీ పటేల్ అనే ఒక కుర్రాడు లండన్లోని రిటైర్డ్ బ్రిటిష్ స్పైల దగ్గర పెరుగుతాడు. అయితే ఆ ఏజెంట్లు ఇద్దరు గేలన్నమాట. హ్యాపీ పటేల్ను చిన్నప్పుడే దత్తత తీసుకుని ఉంటారు. వాళ్ళ మధ్య పెరగడం వల్ల తాను కూడా స్పై ఏజెంటు కావాలని అనుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే పటేల్ పరమ అమాయకుడు, కొంచెం గందరగోళం మనిషి అన్నమాట. అయితే ఒకరోజు తాను భారత సంతతికి చెందిన వాడని తెలుసుకుంటాడు. దీంతో పటేల్ ఒక పెద్ద మిషన్ మీద గోవాకి వెళ్తాడు. అక్కడ ఒక సైంటిస్ట్ ని మామా అనే విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. వాళ్ళ నుండి తనని కాపాడాలి. మనోడికేమో ఇక్కడి పద్ధతులు అస్సలు తెలియవు. పైగా అతను చేసే ప్రతి పనిలో ఏదో ఒక కామెడీ తప్పు జరుగుతూనే ఉంటుంది. ఆ గందరగోళంలోనే శత్రువులకి చుక్కలు చూపిస్తూ ఆ సైంటిస్ట్ ని ఎలా కాపాడాలనేది అసలు కథ. ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే కథ మధ్యలో 10 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తాడు. అమీర్ ఖాన్ కూడా ఒక చిన్న రోల్లో మెరుస్తాడు. యాక్షన్ కంటే ఎక్కువ కామెడీ మీదే నడిచే ఈ సినిమాలో హ్యాపీ పటేల్ అమాయకపు చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. మొత్తం మీద ఒక పిచ్చి స్పై మిషన్ ఎలా సక్సెస్ అయ్యిందనేది ఫుల్ ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఈ కామెడీ స్పై థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. ఇలాంటి యాక్షన్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.